హాయ్ ఫ్రెండ్స్, మేము కొరివికి పోయినామండి. కొరివిలో వీరభద్రస్వామి గుడి ఉంటుంది. అక్కడ శివరాత్రి రోజు మేము కొరివికి వెళ్తాం. ఎప్పుడైనా కొరివిలో కళ్యాణం జరుగుతుందండి. అక్కడ కళ్యాణం కొరకు చాలామంది భక్తులు వస్తారు. అసలు ఎంత సేపు అయినా కానీ వెయిట్ చేసి ఆ కళ్యాణం చూసి వస్తారండి. చాలా బాగా జరుగుతుంది అక్కడ జాతర. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంగరంగ వైభవంగా ఉంటుంది. చూడండి ఎంతెంత పిల్లలు ఆడుకోవడానికి పెట్టిల్లండి. చాలా బాగుంటుంది. మేమైతే ఎంత బాగా చూసినాము అక్కడ. అక్కడ కొరివి వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా ప్రతిసారి అక్కడ పోయి కళ్యాణం నైట్ అంతా కళ్యాణం చూసుకొని అక్కడ జాతర అంతా చూసుకొని ఇక అక్కడ నిద్ర చేసే వాళ్ళు నిద్ర చేస్తారు. నిద్ర బోరు ఆ రోజు. కానీ ఇక తెల్లవార్లు అక్కడే జాతర కళ్యాణం కొరకు చూస్తూ ఉంటారు. కళ్యాణం అయితే ఎంత బాగా జరుగుతుందంటే 2 కళ్ళు సరిపోవండి కళ్యాణం చూడడానికి. చాలా బాగా చేస్తారు కళ్యాణం. మేమైతే ఎప్పుడైనా ప్రతిసారి వెళ్తాం, కళ్యాణం చూస్తాం. కళ్యాణం చూసి ఇక తెల్లవారుజామున ఇంటికి వచ్చేస్తాం. కానీ చూడండి ఎంత బాగుందో జాతర అయితే. అసలు సందు లేదు జనంతో. చాలా రష్ వస్తారండి. అలా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ, దగ్గరలో ఉన్న ఊర్లందరూ ఆ రోజు కొరివిలోనే ఉంటారు. మా అక్కడ రంకురత్నం చూడండి, జాయింట్ వీలు, చిన్నపిల్లలు ఎక్కే జాయింట్ వీలు, మళ్ళీ ఏరోప్లేను చిన్నపిల్లలు ఎక్కడానికి, పెద్దవాళ్ళు ఎక్కడానికి జాయింట్ వీలు, ట్రైన్లో కూడా ఎక్కొచ్చండి. ఒక ట్రైన్ లాగానే చేసిళ్ళు ఎగ్జిబిషన్. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది. అసలు ఆ లైట్లు అయితే చాలా కలర్ఫుల్ లైట్లు పెట్టిళ్ళు. బాగా అనిపిస్తుంది. అంత చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ అసలు ఆ జాతరకు రావాలని, ఎప్పుడు కళ్యాణం జరుగుతుంది, ఎప్పుడు శివరాత్రి వస్తుంది అని వెయిట్ చేస్తారండి మా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ. అసలు చాలా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు చూడండి ఎట్లా ఆడతారో. అసలు మా పిల్లలు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళతో అందరితో వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. అలా జాతర రోజు ఉదయం మాత్రం అందరూ గుడికి వెళ్ళి చూసి వచ్చినాక సాయంత్రం అయితే కళ్యాణం చూడాలి. పిల్లలైతే ఆటల కోసం, పెద్దవాళ్ళు అయితే దేవుడి కోసం, దేవుడి కళ్యాణం కోసం పెద్దవాళ్ళు. చిన్నపిల్లలైతేనేమో ఇవన్నీ ఆటలు ఆడవచ్చు, మంచిగా ఎగ్జిబిషన్ చూడవచ్చు, జాయింట్ వీల్ ఎక్కొచ్చు. చిన్నపిల్లలుగా అవన్నీ చూడండి. ఆ కుర్చీలాగా ఉంది, ఎంత బాగా తిరుగుతాను చూడ, చక్రం. బాగా అనిపిస్తుందండి. లైట్లు అయితే ఎంత తెల్లారినట్లే ఉంది లైట్లతోని. నేను, మా అమ్మ, మా పిల్లలు అందరం పోయినామండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం పోయినాం. ఆ నైట్ అంతా అక్కడే ఉన్నాం కళ్యాణం చూడడానికని. ప్లేసులు అయితే సరిపోవు. ప్లేసులు ఆపుకోవడానికి మనం చేపలు తీసుకుపోయి 4 గంటల నుండే చేపలు అక్కడ గ్రౌండ్లో ఈ ప్లేస్ నాది, ఆ ప్లేస్ నాది, ఆ ప్లేస్ నాది అని మేము ఆపుకుంటారండి. పోయిన వాళ్ళందరూ ప్లేసులలో ఆ చేపలు వేసుకొని కూర్చొని ప్లేస్ అక్కడ ఆపుకొని జాతర కాడికి అక్కడికి వెళ్తాం. ఏంటిది ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిబిషన్లో చూడడానికని పోయి అక్కడ కొంచెం ప్లేస్ ఆపమని పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆపమని అందరం పోయి ఇక్కడ ఎగ్జిబిషన్ కాడ చూడడానికని వెళ్తాం. వెళ్ళి ఎగ్జిబిషన్లో చాలాసేపు టైంపాస్ చేసి అదంతా ఎంజాయ్ చేసి ఇంకా కళ్యాణం మాత్రం 2-3 గంటలకు స్టార్ట్ చేస్తారండి. కళ్యాణం స్టార్ట్ చేసిందనుకోండి చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చూస్తూ ఉంటే నిజంగా మన శివపార్వతులు వచ్చినట్లే అనిపిస్తుంది. శివపార్వతులు వచ్చి కూర్చున్నారు ఆ పీటల మీద. అంత బాగా అనిపిస్తుంది కళ్యాణం. అసలు చాలా బాగుంటుందండి. తలంబ్రాలు పోసుకోవడమైనా, ఎదుర్కోళ్ళు అందుకోవడం, మనం మనుషులకు చేసినట్లుగానే. అసలు మనుషులని అనుకోవద్దు, అసలు దేవుళ్ళ నుండి వచ్చింది కళ్యాణం అనేది మనుషులకు. కానీ చాలా బాగుంటుందండి శివపార్వతుల కళ్యాణం. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి.
అక్కడ సెక్యూరిటీ కూడా పోలీస్ వాళ్ళు కూడా పెట్టిళ్ళండి. అసలు అడుగడుగున సెక్యూరిటీ. అసలు పోలీస్ వాళ్ళైతే అసలు ఎంత బాగా చూస్తాల్లో గొడవలు కాకుండా ఉండడానికి. జాతర కదా, జాతరలో చాలామంది రకరకాల మనుషులు వస్తారు కదా, అందుకనే పోలీసు వాళ్ళని పెట్టిళ్ళండి. చాలా సెక్యూరిటీ అయితే చాలా ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు మనకు ఏమన్నా కావాలన్నా ఏదన్నా అడిగినా కానీ మంచిగా చెప్తారు వాళ్ళు. ఇక మేమైతే చూడండి విమానంలో పోయినట్లుగా పిల్లలు ఇక్కడ ఎక్కిపోతారు. ఇక్కడ జారుడు బండలాగా, జారుడు బండ అనేది పిల్లల కోసం తయారు చేసిళ్ళండి. జాయింట్ వీల్ చూడండి, జాయింట్ వీలు పిల్లలు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎక్కిళ్ళండి. ఇక్కడ చూడండి, ఇది రకరకాలుగా ఉన్నాయండి. ఇది చూడండి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ చాలా ఉన్నాయి. అక్కడ ఐస్ క్రీమ్ బండ్లు, పిల్లలు కొనుక్కొని తినడానికి గప్చుప్లు ఉన్నాయండి. బాగుంది. ఏనుగు బొమ్మలు, అక్కడ కృష్ణుని బొమ్మలు, ఇలా పార్వతి శంకరుడు బొమ్మలు చాలా ఉన్నాయి. గన్ షూట్ చూడండి, పిల్లలు కూడా గన్ షూట్ చేస్తున్నారు. మేము కూడా చేసినామండి గన్ షూట్. అంత బాగుంది. గన్ను చూడండి, గన్ను చూడడానికి అల్కగా ఉంది కానీ చాలా బరువు ఉందండి. చాలా బరువు ఉంది ఆ గన్ను. మేము అనుకున్నాం కదా ఉత్తదే కావచ్చు బొమ్మది అనుకున్నాము, కానీ చాలా బరువు ఉంది. చూడగానే అబ్బా ఎంత బరువు ఉంది అనుకున్నాం, కానీ పట్టుకొని కాలుస్తుంటే ఎంజాయ్ అనిపించిందండి. మస్తు అనిపిస్తుంది. మా బాబు కూడా కలుస్తాడు, బాబు కూడా కలిసిండు. చాలామంది మేము పోయిన వాళ్ళ వరకు మా అమ్మతో సహా అందరం కాల్చినాం. ఆ బొమ్మలు అవి బెలూన్స్ పేల్చినామని మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మేము కూడా మిమ్మల్ని చూసి మా వాళ్ళు కూడా కాలుస్తామని టికెట్ తీసుకున్నారు. అందరు కాల్చిళ్ళు, మంచిగా అనిపించింది. చూడండి ఆ అబ్బాయి మంచిగా అలా అవి పెట్టిస్తాడు, గన్నులు పెట్టిస్తే మేము గన్ షూట్ చేసినాం. మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగుంది. జాతర ప్రతిసారి మేము ఎప్పుడైనా వెళ్తాం. జాతర అంటే మాకు ఇష్టం. చాలా బాగుందండి, ఎంత బాగుంది. అసలు ఎప్పుడన్నా మీరు వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న వెళ్ళి చూడండి, బాగుంటుంది. కొరివి మా దగ్గర ఉన్న ఊర్లోనే ఉన్నది కొరివి. కొరివి అంటే ఫేమస్. ఇక్కడ కొరివి వీరభద్రస్వామి భద్రకాళి మాత అని టెంపుల్ అండి. మనం ఏ మొక్కినా కోరిన కోరికలు తీర్చే కొరి వీరభద్రస్వామి భద్రకాళి మాత అంటారండి. ఇంకా చాలా బాగుంటుందండి. అక్కడ కళ్యాణానికి మన గోటితోనే కొయ్యవాళ్ళు మొలుసుకొని తలంబ్రాలు పట్టుకొస్తారు. వడ్లతోనే మన తలంబ్రాల బియ్యం అని పట్టుకొస్తారండి. గోటితోనే ఒలుస్తారు వాళ్ళు, కొయ్యవాళ్ళు. ఆ తలంబ్రాల బియ్యం ఫస్ట్ కలుపుతారు. అవి పోసినాక మన లాంటి భక్తులు ఎవరు పోయినా కానీ అవి తీసుకొని కళ్యాణంలో తాంబాలలో పోసుకుంటారు. అయ్యగారులు అయితే చాలామంది ఉంటారు. కళ్యాణం బాగా చేస్తారు. ఇక నైట్ అయింది కదా, అందుకనే కళ్యాణం తీయలేదు. చూడాలనిపించింది, అందుకోసమే చూసుకుంటూ ఉన్నామండి. ఇక్కడ చూడండి పులి బొమ్మలు, పులి మాస్కులు. నేను ఒకటి పెట్టుకున్నా. మా మాస్క్ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి. ఒకటి చూడండి నేను పెట్టుకుంటాను. ఒకటి మా అమ్మకేమో కుక్కది పెట్టిన, కుక్క మాస్క్ పెట్టిన, కుక్క మాస్క్ పెట్టి ఇట్లా అట్లా చేయని చెప్తా అంటే మా అమ్మ చెప్తాను. మస్తు జోక్గా ఉంది. మా పిల్లలు అయితే బాగా నవ్వుతారు మమ్మల్ని చూసి. వాళ్ళు మమ్మల్ని చూసి ఎంత నవ్వుతారు చూడండి. మళ్ళీ మా పక్కన మా పాప కూడా వచ్చింది, వేరే మాస్క్ పెట్టుకుని ఆమె కూడా వచ్చింది మమ్మల్ని చూసి.